అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏమో స్నాక్స్ కిందండి. పిల్లలకి ఎవరైనా తినడానికి బాగుంటాయి ఇవి శనగ పలుకులతోటి. ఈరోజు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకునే విధానము, నేనైతే ఒక కప్పు శనగ పలుకులు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని దానికి కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఒక కప్పు శనగ పలుకులు తీసుకున్నానండి. ఇందులోని ఒక హాఫ్ స్పూను సాల్ట్ తీసుకున్నాను. నేనైతే ఒక కప్పుకి హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. పలుకులను బట్టి మీకు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెము వాటర్ తీసుకుందాం. ఇందులోని కొంచెం వాటర్ వేసి అది మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇది వాటర్ సాల్ట్ కరిగేటట్టుగా కలిపేసుకుందాం. ఈ లోపల మనము ఒక కళాయిని పెట్టుకుందాం. స్టవ్ మీద వెలిగించుకొని ఇది హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం పలుకులు వేసుకుందాం. ఫ్లేమ్లోనే కొంచెం పెట్టుకుందాం. హైలో పెడితే పలుకులు అనేవి వేడి మాడిపోయినట్టుగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించడం వల్ల ఏంటంటే అవి క్రిస్పీగా బాగుంటాయండి, వేగినట్టుగా అవుతాయి. హైలో పెట్టడం వల్ల ఏంటంటే పలుకు అనేది పైన వేగుతుంది కానీ లోపల అనేది పచ్చిదనం అనేది ఉంటుంది. ఇవాళ హోమ్ రెమెడీస్ అండి. పిల్లలకి ఇంట్లోని వచ్చిన తర్వాత వేయించుకొని పెట్టి మనం పిల్లలకి ఇస్తే మట్టుగా హెల్దీ ఫుడ్ ఇంట్లోని ఏ కెమికల్స్ లేకుండా మనము ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా బయట తినే అలవాటు ఉండకుండా ఉంటుంది. ఇంట్లో ఫుడ్కి కొంచెం ఇష్టపడతారు. ఇవి ఒకవేళ నాది కానీ ఈ హోమ్ రెమెడీస్ ఇష్టపడినట్టయితే నా దానికి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కలర్ మారినట్టుగా తెలుస్తుంది, చూసారా? ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ని వాటర్లో కలుపుకున్నది మనం ఉంచుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది కొంచెం కొంచెంగా జల్లుతూ మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెము చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బయట మనకి సాల్ట్ పలుకులు అమ్ముతూ ఉంటారు. అవి అనేది మనము బయట కొనుక్కోక్కర్లేకుండానే ఇంట్లో అనేది క్రిస్పీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పలుకులు వేగిన తర్వాత మనకి సాల్ట్గా కాకుండా కారంగా కూడా కావాలి అని అనుకుంటే లాస్ట్లోని కొంచెం ఆయిల్ వేసేసి తీసేటప్పుడు లైట్గా కారం కూడా చల్లుకుంటే సాల్ట్ కారంగా కూడా ఉంటుంది. సాల్ట్ మీకు వాటర్లో కలిపాను, కాకపోతే అది పలుకు చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ చాలలేదు అని అనుకుంటే ఈ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఇలా మనం చల్లారాక సాల్ట్ చాలకపోతే కొంచెం వాటర్ అనేది మనం వేసాం కదండి, దానివల్ల ఏంటంటే ఈ అడుగుని కొంచెం తెల్ల తెల్లగా వస్తుంది. ఇది మనకి మామూలుగా వాష్ చేసేటప్పుడు పోతుంది, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొకటి పలుకులు అనేవి మనకి వేగింది లేదు అనేది చూడటం కోసం అనేసి పలుకులు మనం ఒకటి తీసుకొని
అయితే మనకి పలుకులు పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాం. అంతే, ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ కింద ఉపయోగించుకొని వేడివేడి సాల్ట్ పలుకులు. ఇది మీకు ఏదైనా స్టోరేజ్ చేసుకొని ఉంచుకోవడానికైనా సరే స్టోరేజ్ డబ్బాలని వేసుకొని ఉంచుకోవచ్చండి. ఎవరైనా వచ్చినా టీ బ్రేక్స్ టైంలోనైనా ఎప్పుడైనా సరే తినడానికి టైం పాస్కైనా బాగుంటుంది.